మనం స్పాట్ చూస్తున్నాం చూడండి ఒకసారి ఆ గల్లీలో నుంచి ఎంత ఫాస్ట్గా వస్తున్నాడో మనం చూద్దాం. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాడో తను. సో అదే ఫాస్ట్గా అదే స్పీడ్గా ఇక్కడ గ్లోబల్ ఎడ్జ్ అనే బస్సు కూడా అంతే స్పీడ్గా వస్తుంది. సో ఒకేసారి ఇద్దరు వేగంగానే ఉన్నారు. ఒకేసారి ఒకటే పాయింట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఆ బైకిస్ట్ని ఆ స్కూల్ బస్సు ఢీకొట్టింది. దాంతో ఒక్క క్షణంలో యాక్సిడెంట్ అయిన క్షణంలో వెంటనే ఆయన ప్రాణం వదిలేశాడు. సో మనం చూడొచ్చు ఆ హెల్మెట్ కూడా ఉంది. యాక్చువల్గా ఆయన హెల్మెట్ పెట్టుకునే వస్తున్నాడు. ఆ ఒక్కసారి ఆ ఫోర్స్గా ఆ వెహికల్ వచ్చి దానికి డాష్ ఇవ్వడంతో ఢీకొనడంతో ఆ హెల్మెట్ ఎగిరిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా ముందు ఉన్నటువంటి ఒక కారులో అక్కడ పార్క్ చేయబడి ఉంటుంది అనుకుంటే ఆ కారు. సో ఆ కారు పార్క్ చేయబడినటువంటి డాష్ బోర్డు ఉంటుంది. ఆ డాష్ బోర్డులో ఆ కెమెరా ఉంటుంది. ఆ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ అవి. సో మనం ఒకసారి చూడండి. అది ఆ గలీలోంచి వస్తున్నాడు, చాలా ఫాస్ట్గా వస్తున్నాడు. వెంటనే ఇక్కడ గ్లోబల్ హెడ్జ్ బస్సు కూడా అంతే ఫాస్ట్గా వచ్చింది. వెంటనే అక్కడ లోపల డ్రైవరు తర్వాత స్కూల్కి సంబంధించినటువంటి ఆ స్టాఫ్ ఎవరైతే ఆ బస్సులో ఉంటారో వాళ్ళు దిగి ఆ డెడ్ బాడీ వెంటనే అసలు చనిపోయాడు. అక్కడ కనీసం కదిలిన విజువల్ కూడా మనకు కనిపించట్లేదు. మామూలుగా యాక్సిడెంట్ అయితే జనరల్గా కొద్దిసేపు కొట్టుకోవడమో లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. కానీ పడ్డటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆయన అసలు ఏమీ కదలట్లేడు. సో యాక్చువల్గా ఈ యాక్సిడెంట్స్ ఇవంతా కొంచెం చూడడానికి కూడా చాలా భయానకంగా ఉంటాయి. జనరల్గా చూపించొద్దు, బట్ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అవేర్నెస్ ఉండడం కోసం మాత్రమే బిగ్ టీవీ ఇటువంటి విజువల్స్ బ్లర్గానే చూపిస్తున్నాం ఆల్రెడీ. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. గల్లీలలో ఉన్నప్పుడు, గల్లీలో నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు, అది స్కూల్ బస్సు కావచ్చు, స్కూల్ ఆటోలు మనం రెగ్యులర్గా చూస్తుంటాం. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే స్కూలు దగ్గరలోనే ఉంది, ఒక 2-3 కిలోమీటర్లు ఉన్నా లేకపోతే కిలోమీటర్ ఉన్నా కూడా జనరల్గా కొన్ని ఆటోస్ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ ఏరియా నుంచి ఒక 10 మందో 20 మందో లేదా 15 మందో 2-3 ఆటోలలో కలిసి అట్లా వెళ్తుంటారు. లేదు స్కూల్ బస్ కూడా కొంతమంది ఆటోలు సేఫ్ కాదు కదా అని ఏం చేస్తారంటే స్కూల్ బస్సులో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళ పిల్లలు సేఫ్గా ఉండాలి. సో ఇప్పుడు యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి ఒకరే కాదు, ఆ పిల్లలు కూడా లోపల మనం బ్రేక్ వేసినప్పుడు ఆ పిల్లలు కూడా మొత్తం ముందుకు పడ్డటువంటి విజువల్ కూడా మనం చూస్తున్నాం. లోపల పిల్లలంతా కూడా కొంచెం భయభ్రాంతులకు గురైనటువంటి మనకు విజువల్ కూడా మనకు కనిపిస్తోంది. అంటే వాళ్ళు కూడా గాయాల పాలయ్యేటువంటి పరిస్థితి. సడన్ బ్రేక్ వేసినప్పుడు వాళ్ళు కూడా ముందు పడతారు. వాళ్ళు ముందు పడ్డప్పుడు వాళ్ళకేమన్నా దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంటుంది. ఇట్లా బస్సులు, మరి స్కూల్ బస్సులు అనేవి స్కూల్ పాఠశాల యాజమాన్యాలు నిజంగా పర్యవేక్షిస్తున్నాయా లేదా? ఇప్పుడు ఒక పాఠశాలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ వ్యవహారం కరెక్ట్ చూసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ కరెక్ట్గా తీసుకెళ్ళట్లేరా? ఎందుకంటే గతంలో కూడా స్కూల్ బస్సులు అనేకం ప్రమాదానికి గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంట్లో కొంతమంది విద్యార్థులు చనిపోయినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. ఒకసారి మెదక్ జిల్లా ఐ థింక్ మాసాయిపేట రైల్వే గేట్ దగ్గర మొత్తం ఒక ట్రైన్ వచ్చి ఢీకొంది ఆ స్కూల్ బస్సుని. అంటే స్కూల్ బస్సు నడిపే వాళ్ళు కూడా, డ్రైవర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ స్కూల్ బస్సు నడిపేటప్పుడు ఆ గల్లీలు ఉన్నాయా లేకపోతే రోడ్లో ఉన్నామా, మెయిన్ రోడ్లో ఉన్నామా, అక్కడ ఎక్కువ జనసంచారం ఉంటుందా లేదా అనేది. జనరల్గా అక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం చూడొచ్చు ఆ విజువల్స్లో గల్లీలో నుంచి బయటకు వస్తున్నప్పుడు చాలా వేగంగా వస్తున్నాడు. అట్ ద సేమ్ టైం బస్సు కూడా అట్లా వెళ్తున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే కనుక, స్పీడ్ బ్రేకర్ ఉంటే ఆటోమేటిక్గా వేగం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఇటువంటి యాక్సిడెంట్స్కి చాలా వరకు నివారించవచ్చు. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బస్ స్లో అవుతుంది. అప్పటికి ఆయన బైక్ అతను వేగంగా వచ్చినా కూడా ఆటోమేటిక్గా బస్సు స్లో అవుతుంది కాబట్టి ఈ ప్రమాదం తప్పి ఉండేది. ఖచ్చితంగా అక్కడ స్పీడ్ బ్రేకర్ అవసరం ఉన్నటువంటి ఏరియాగా మనకు కనపడుతుంది. స్పీడ్ బ్రేకర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక గల్లీ మెయిన్ రోడ్డు కలుస్తున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే డెఫినెట్గా ఆ స్కూల్ బస్ అక్కడ స్పీడ్ బ్రేకర్ తోటి స్లో అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ స్పీడ్ బ్రేకర్ కూడా లేనట్టుగా మనకు తెలుస్తోంది. సో కొన్ని గల్లీలలో ఏం చేస్తారంటే స్పీడ్ బ్రేకర్లు పెట్టినా కూడా కొంతమంది ఆకతాయిల స్పీడ్ బ్రేకర్లను కూడా ధ్వంసం చేస్తుంటారు. స్పీడ్ బ్రేకర్ లేకుండా కూడా చేస్తుంటారు. సో అవి నిజంగా చాలా ప్రమాదకరం. సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటే ఆ వ్యక్తి బతికేవాడు. మనం చూస్తున్నాం చాలా ఫోర్స్గా ఢీకొట్టింది వెహికల్. అంతే ఇద్దరు ఫాస్ట్గా ఉన్నారు. దీనిలో ఇద్దరిది తప్పే కనపడుతుంది. సో ఇద్దరు తప్పుగా కనపడుతున్నారు. ఇద్దరు తప్పే. ఎందుకంటే ఆయన గల్లీ నుంచి రావడం, అంత ఫాస్ట్గా రావడం ఆయన చేసిన తప్పు అయితే, ఇది కూడా స్కూల్ బస్ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళాల్సినటువంటి పని లేదు. పక్కన గల్లీ ఉంది, డ్రైవర్కి పక్కన గల్లీ ఉందన్న విషయం కూడా తెలుసు. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సో చుట్టూ పరిసరాలు ఏమున్నాయని జనరల్గా డ్రైవర్లు గమనిస్తూ ఉంటారు. సో గల్లీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హార్న్ కొట్టడమో లేకపోతే ఆటోమేటిక్గా స్లో చేసుకోవడమో ఏవో ఒకటి జరగాలి. కానీ ఇప్పుడు ఆ ప్రాణానికి ఎవరు బాధ్యులు? స్కూల్ యాజమాన్యం బాధ్యత వహిస్తుందా?
సో దాంట్లో ఇద్దరు తప్పే ఉంది, తప్పు లేదని అనట్లేము, ఇద్దరు తప్పే ఉంది. కానీ స్కూల్ బస్సు కాస్త నెమ్మదిగా వెళ్ళినప్పుడు, కొంచెం బాధ్యతాయుతంగా డ్రైవర్లు నడిపించినప్పుడు ఇటువంటి ప్రమాదాలు దాదాపుగా కనపడకుండా ఉంటాయి, జరగకుండా ఉంటాయి. కానీ మీరేమనుకుంటున్నారు, దీంట్లో తప్పు ఎవరిది అనుకుంటున్నారు? మనం ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం, ఆ విజువల్ చూస్తున్నాం, ఆ స్పాట్ చూస్తున్నాం. ఒక వ్యక్తి ఏమో చాలా వేగంగా ఆ గల్లీ నుంచి బయటికి రావడం, అంతే వేగంగా ఆ రోడ్ నుంచి ఆ స్కూల్ బస్సు వెళ్ళి అక్కడ డాష్ ఇవ్వడం. సో వెంటనే ఒక సెకండ్లోనే ఆయన చనిపోయాడు. ఆయన హెల్మెట్ పెట్టుకోండి. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే హెల్మెట్ అనేది పెట్టుకుంటారు, కానీ దానికి పెట్టుకోవాల్సినటువంటి బెల్ట్ ఉంటుంది. హెల్మెట్కి ఆ బెల్ట్ పెట్టుకోవాలి. ఆ బెల్ట్ పెట్టుకోకపోతే ఉపయోగం లేదు ఆ హెల్మెట్ పెట్టుకొని. సో మనం చూడొచ్చు, అదే దానికి ఉదాహరణగా కనపడుతుంది అది. ఎందుకంటే ఆ స్కూల్ బస్సు డాష్ ఇవ్వగానే వెంటనే ఆ వ్యక్తి కింద పడ్డాడు, కింద పడంగానే హెల్మెట్ ఎగిరి ఎక్కడో పడిపోయింది. అంటే ఆ వ్యక్తి కింద పడుతుండగానే హెల్మెట్ ఎగిరి పడిపోయింది, దాంతో వెంటనే స్పాట్లోనే చనిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఏంటి ఉపయోగం ఇక? సో హెల్మెట్ అంటే ఊరికి ఇట్లా పెట్టుకోవడం కాదు, దానికి ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ పెట్టుకుంటేనే అది ఆ ప్రాణాలని కాపాడగలుగుతుంది. సో ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని కూడా ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. రైట్, మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం సార్ ఈ ప్రమాదానికి సంబంధించి. సాగర్, చాలా దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది. ఆ స్పాట్లోనే ఎట్లా చనిపోయాడు, ఒక సెకండ్లోనే ఆ వ్యక్తి చనిపోయాడు. అంటే ఇక్కడ ఇద్దరిది తప్పుగానే కనపడుతుంది. వాస్తవానికి ఆయన ఫాస్ట్గానే ఉన్నాడు, ఈ బస్సు కూడా చాలా ఫాస్ట్గానే వెళ్తుంది. సో అదంతా కూడా ఆ కార్లో రికార్డ్ అయినాయి, డాష్ బోర్డులో రికార్డ్ అయినాయి కాబట్టి ఈ ప్రమాదం మనకు క్లియర్గా తెలుస్తుంది. సో దీంట్లో అసలు ఏం జరిగింది సాగర్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? నేను సాయంత్రం 4 గంటల సమయంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ బస్సు ఏదైతే గోపాల్ కాలనీలో స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే శాంపిల్ జనరల్ గా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నటువంటి నాగరాజు శాంపిల్ కలెక్షన్ కోసం ఆ గోపాల్ నగర్ అనే కాలనీకి వెళ్ళాడు. తిరిగి వెళ్తున్న సందర్భంలో జస్ట్ శాంపిల్ కలెక్షన్ చేసుకున్న ఇంటి నుంచి ఒక 200 మీటర్ల వరకు వచ్చాడు. కాలనీకి సంబంధించినటువంటి రోడ్డు. అయితే స్కూల్ బస్సు అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఆయన పడిపోయిన వెంటనే, ఏదైతే బస్సు ఢీకొట్ట వెంటనే బైక్ 2 చక్రాల కింద నలిగిపోవడం, అనంతరం ఆయన పెట్టుకున్న హెల్మెట్ ఊడిపోవడం అనేది ప్రమాద తీవ్రతను పెంచింది. ఎందుకంటే హెల్మెట్ ఒకవేళ బెల్ట్ పెట్టుకుని ఉంటే కొంత తలకు గాయాలు తక్కువగా ఉంటుంది. సో హెల్మెట్ ఊడిపోయి ఎగిరి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయంతో అక్కడికక్కడికే నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. సో ఇప్పటికే దీనికి సంబంధించిన దృశ్యాలు అనేవి ఇతర వేరే బస్సు ఏదైతే ఆ రూట్ లో వస్తున్నటువంటి మరో బస్సు సీసీ కెమెరా డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ కావడంతో ఇదంతా క్లియర్ గా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి. సో జనరల్ గా అమలాపురానికి చెందినటువంటి ధోనిపాటి నాగరాజు వృత్తిరీత్యా ల్యాబ్ టెక్నీషియన్ చేస్తూ గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ నివాసం ఉంటున్నాడు. 2 పిల్లలు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ప్రమాదానికి బస్సు డ్రైవరే కారణం అంటూ కూడా నాగరాజు భార్య మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు భార్య నాగరాజు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు స్కూల్ ముందు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బస్సు డ్రైవర్ ని అతివేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లనే, వారి నిర్లక్ష్యం వల్లనే నాగరాజు మృతి చెందాడు. సో తమకు న్యాయం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో అది మియాపూర్ వద్ద జరిగినటువంటి ప్రమాదం. క్షణాల్లోనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి.